Hi guys, good morning. As you've seen in the thumbnail, we are going to Srisailam today and first stop ఇది డిండి డ్యామ్ అండ్ పొద్దున్న 5:30కి స్టార్ట్ అయ్యాం హైదరాబాద్లో. ఇక్కడికి వచ్చేసరికి 7:30 అయింది. యాక్చువల్లీ 4కి అట్లా స్టార్ట్ అవ్వాలి, బట్ లేట్ అయింది కొంచెం 1 hour. సో మార్నింగ్ వెళ్తున్నప్పుడు ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ఇది ఇక్కడ నార్మల్గా వస్తుంది. యాక్చువల్లీ రైనీ సీజన్ అనుకో ఈ డ్యామ్ చాలా బాగా కనిపిస్తుంది మీకు. చలో మనం ఇక స్టార్ట్ అయిపోదాం మళ్ళీ శ్రీశైలంకి. ఒక 10 minutes బ్రేక్ అంతే ఇక్కడ. శ్రీశైలం ఫారెస్ట్కి ఎంట్రీ చేసే ముందు మీ దగ్గర ఎలాంటి వాటర్ బాటిల్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ అదర్ బాటిల్స్ కానీ ఉంటే ఇక్కడే పడేయాలి. లోపలికి ఎలాంటి బాటిల్స్ కూడా తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే లోపల తీసుకెళ్ళి ఫారెస్ట్ని స్పాయిల్ చేయకూడదని ఇక్కడే పడేయమని చెప్తారు. సెకండ్ స్టాప్ వచ్చేసి శ్రీశైలం డ్యామ్. యాజ్ యూ కెన్ సీ ఇన్ మై బ్యాక్గ్రౌండ్. ఇప్పుడైతే వాటర్ లేవు, బట్ వాటర్ ఉంటే మాత్రం అదిరిపోతుంది ఇది. బట్ ఇక్కడ ఆగి కొద్దిసేపు అట్లా చూడొచ్చు, బాగుంటది. కింద వాటర్ ఫాల్ లాగా పడుతుంటాయి వాటర్. డిండి డ్యామ్ నుంచి ఒక 15-20 minutes డ్రైవ్ చేసిన తర్వాత ఫుల్ ఫారెస్ట్ ఏరియా అయితే స్టార్ట్ అయిపోతుంది మీకు. డ్రైవింగ్ అంటే అదిరిపోతుంది. ఫారెస్ట్ ఏరియాలో మొత్తం రోడ్ అయితే చాలా క్రేజీగా ఉంటుంది. మధ్యలో మంకీస్ అవి అన్నీ ఉంటుంటాయి. చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. మంకీస్కి ఫుడ్ అయితే ఏం పెట్టొద్దు, ఎందుకంటే ఫైన్ అని బోర్డ్ అయితే చూసాం నేను. కానీ డ్రైవింగ్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. లైక్ కార్ ఆర్ బైక్ డ్రైవింగ్ చాలా బాగుంటుంది. రోడ్ ప్లేన్గా ఉంటుంది, క్రేజీగా ఉంటుంది. డ్యామ్ చూసేసి మేమైతే డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాం. శ్రీశైలం రావాలి అనుకున్న వాళ్ళు, మెయిన్ ఫ్యామిలీతో రావాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ అడ్వాన్స్గా అన్నీ బుకింగ్ చేసుకొని రండి. రూమ్స్ కానీ దర్శనం టికెట్స్లు కానీ. ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్స్ అయితే మ్యాక్సిమం దొరకవు. కావాలంటే ఎగ్జాంపుల్ ఇది చూడండి. రూమ్స్ ఉన్నాయా? ఒక రూమ్ జనరల్గా ఒక 1 hourకి, జస్ట్ ఫర్ 1 hour ఫ్రెష్ అప్ అవ్వడానికి లేవా? అదే ఫ్యామిలీ కాకుండా ఫ్రెండ్స్తో వచ్చారనుకోండి మాలాగా, మనకు రూమ్ అవసరం లేదుగా, ఎందుకంటే మనం ఎక్కడ పడితే అక్కడ స్నానం చేసేస్తాం కాబట్టి. జోక్స్ పార్ట్, ఇక్కడ చాలా డార్మెంటరీస్ ఉంటాయి. జస్ట్ 100 rupees పే చేస్తే చాలు, మనకి వాళ్ళు ఒక లాకర్ ప్లస్ బెడ్ ఇస్తారు. స్నానం చేయడానికి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, బాత్రూమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో మనం స్నానం చేసేసి మన బ్యాగ్ లాకర్లో పెట్టేసి మనమైతే డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవచ్చు.
శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిలింగాన్ని దర్శనం చేసుకోవడానికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఏంటి నేను ఒక్కడనే సెట్ లేకుండా వెళ్తున్నా, మా ఫ్రెండ్స్ అందరూ సెట్ వేసుకున్నారు అని అనుకుంటున్నారు కదా మీరు. ఇక్కడే మీరు పప్పులో కాలేశారు. చెప్తా వినండి. ఇక్కడ ఒకటి 150 రూపీస్ దర్శనం ఉంటుంది, ఇంకోటి 300 రూపీస్ దర్శనం ఉంటుంది. ఇవి 2 నార్మల్ దర్శనాలు. వీటికి మీరు సెట్ వేసుకున్నా పర్లేదు. బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 500 రూపీస్ స్పెషల్ దర్శనం ఉంటుంది. దీన్నే స్పర్శ దర్శనం అని కూడా అంటారు. స్పర్శ దర్శనం చేసుకునేటప్పుడు మాత్రం మీరు ఎలాంటి షర్ట్స్ వేసుకోకూడదు. వేసుకున్నా కానీ అక్కడ దర్శనం చేసుకునేటప్పుడు వాళ్ళు విప్పించేస్తారు. సో మా ఫ్రెండ్స్ని కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళని విప్పించేశారు. శ్రీశైలం టెంపుల్ మన ఇండియాలోనే అత్యంత పురాతన క్షేత్రాల్లో ఒకటి. ఈ టెంపుల్ స్పెషల్ ఏమిటంటే ఇది ఒక జ్యోతిలింగం అండ్ శక్తిపీఠం రెండు ఒకటే దగ్గర ఉన్న టెంపుల్. టోటల్ మనకి 12 జ్యోతిలింగాలు ఉంటాయి. వాటిలో మన శ్రీశైలంలో ఉన్నది మల్లికార్జున జ్యోతిలింగ్. అలానే మనకి 18 శక్తిపీఠాలు ఉంటాయి. ఇక్కడ ఉన్నది శ్రీ బ్రహ్మరాంబ శక్తిపీఠం. నాకు అయితే ఇవన్నీ విజిట్ చేయాలని ఉంది. మీరు ఎన్ని కంప్లీట్ చేశారో కామెంట్ చేయండి. ఊరికే మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఎన్ని కంప్లీట్ చేశారో తెలుసుకుందాం. దర్శనం అయిపోయిన తర్వాత అయితే మేము పాతలగంగ దగ్గరికి వెళ్ళాము. పాతలగంగ దగ్గరికి వెళ్ళాలంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి స్టెప్స్, ఇంకోటి ఈ కేబుల్ కార్ దగ్గరికి వెళ్ళాలంటే ప్రైజ్ అండ్ టైమింగ్స్ ఇక్కడ ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీసుకోండి. సాక్షి గణపతి టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్ నుండి కొంచెం దూరంలో ఉంటుంది. ఈ గణపతి టెంపుల్ స్పెషల్ ఏమిటంటే మనం శ్రీశైలంలో శివుని దర్శనం చేసుకున్న తర్వాత కైలాసంలోకి ఎంట్రీ అవుతుంది. అప్పుడు ఈ సాక్షి గణేశుడు మనం శ్రీశైలంలోకి చేరుకున్నామని సాక్ష్యం ఇస్తాడు. అందుకే ఈ టెంపుల్ పేరు సాక్షి గణపతి టెంపుల్ అని వచ్చింది.